రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము అన్యాయం చేసింది ఎవరికి అంటే అందులో ముఖ్యంగా దళిత సమాజానికి మొదటి నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి దళితులను ఎందుకు గొప్పమో అర్థం కాలేదు. నిన్న మొన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇది గతంలో కుట్రలో భాగం. ఇది అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అనేక విషయాలను దళిత సమాజం దృష్టికి తెలంగాణ సమాజం దృష్టికి తీసుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏం చెప్పినామో అది వాస్తవం అవుకుంటూ వస్తున్నది. కేసీఆర్ ఏ విధంగా లోపట కుట్రతోని కుతంత్రాలతోని లోపట ఒక అహంకారాన్ని ఏ విధంగా దాపెట్టుకున్నాడో అది మొన్న బయటికి వచ్చింది. అది మొన్ననే కాదు, గతం నుంచి చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. తల నరుక్కుంటే తప్ప అబద్ధం ఆడ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మోసం చేసాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు మంత్రులయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీలయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు రాజ్యసభ మెంబర్లు అయ్యారు. ఇంకా నైతరవాసి ఇంకా దళితులు మాత్రం ముఖ్యమంత్రి చేయలే. ఎందుకు చేయలే అంటే ఇంతవరకు సమాధానం లేదు. దళిత సమాజం ప్రశ్నించే సమయంలో దారి నుంచి మళ్ళీ దాటేసాడు. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడు, దళితకు 3 ఎకరాలు అన్నాడు. 3 ఎకరాలు ఏమైనాయని చెప్పి సమాజం ప్రశ్నిస్తుంటే ఉన్న అసైన్ భూమిలో గుంజుకున్నాడు. అడిగితే వివాదాస్పద భూమి ఇస్తే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏది ఇచ్చినాడు వివాదాస్పద భూమే. అసలు కేసీఆరే వివాదాస్పద వ్యక్తి. ఆయన మెంటాలిటీ మొత్తం పుట్టిగానే అట్లా పుట్టిండు. ఆయన 3 ఎకరాలు ఇస్తాడు. 3 ఎకరాలు ఇచ్చి పక్క పెట్టిండు. ఉన్న అసైన్ భూమిలో కూడా దళితుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏదో గుంటనో 2 గుంటలో హాఫ్ ఎకరమో ఎకరమో వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని కూడా గుంజుకున్నాడు లాస్ట్. మళ్ళీ దాన్ని దళిత ముఖ్యమంత్రి దీన్ని దాట వేసిండు. మళ్ళీ దళితులు 3 ఎకరాలు చెప్పి మళ్ళీ దృష్టి మళ్ళించాడు. సప్లై నిధులు తప్ప పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాను, దాన్ని ఎట్టుబాట్లు వేస్తా అని చెప్పాడు. మళ్ళీ దృష్టి మళ్ళించాడు. దాన్ని గురించి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఈ లోపల హుజాబాద్ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ దళిత బంధువు అన్నాడు. పైలట్ ప్రాజెక్ట్ అన్నాడు. హుజాబాద్లో ప్రారంభించినాడు. హుజాబాద్ మొత్తం ఇస్తాడు. ఏమైంది అంటే మళ్ళీ హుజాబాద్లో ఈయన మాటలు పడుచుకోలే. ఈ కోతలు కోసి ఈ పిట్టదొర మాటలు తుపాకీ రావడం మాటలు కూడా పట్టించుకోకుండా వేసిండు. మళ్ళీ మోసం చేసిండు. అక్కడ వేయలేదు. మళ్ళీ మనం వేసిండు. నవంబర్ 4వ తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తాడు. ఏడు ప్రారంభించడం అయితే తెలియదు. అది పోయింది. ఇప్పుడు మళ్ళీ రాజ్యాంగాన్నే తిరిగి రాయాలంటున్నాడు. అంటే దళిత సమాజం గుర్తించాలి. అంటే ఎంత మూర్ఖుడు. ఏ విధంగా ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను దళిత సమాజాన్ని అందరూ కూడా ఏ విధంగా వాళ్ళ కసి తీర్చుకుంటుండో అక్కసు వెలగక్తుండో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారశాలు చూసినాకన్నా గుర్తించాలి. ఇప్పుడు కూడా ప్రశ్నించకుంటే ఈ మూర్ఖుని బారి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడు రాసిపెట్టుకోండి. మేము ప్రశ్నిస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ఉద్యమిస్తాం, అడ్డుకుంటాం, ఆందోళన చేస్తాం, జైలు పోతాం, లాఠీ దెబ్బలు దాని ఇబ్బంది లేదు. కానీ అందరు ఎందుకు ముందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా అదే అయిపోయింది. వాళ్ళు రావడానికి కారణం 2016లో ఏప్రిల్ 14 రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిగా ఊరించుకుంటా మాట చెప్పాడు. నాకు అంబేద్కర్ స్ఫూర్తి, రాజ్యాంగానికి అనుగుణంగా నేను పాలిస్తా అన్నీ చెప్పిండు. 125వ జయంతి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇదే స్థలంలో ప్రతిష్ఠిస్తానన్నాడు. ఎప్పుడు అన్నాడు? 2016 ఏప్రిల్ 14 ప్రారంభించి సంవత్సరం లోపల పూర్తి చేస్తున్నాడు. అంటే 2016లో అన్నాడు. 2017 ఏప్రిల్ 14 రోజు మళ్ళా ఇదే స్థలంలో అంబేద్కర్ గారి జయంతి చేసుకుందాం బ్రహ్మాండంగా, అద్భుతంగా 100%. మళ్ళీ అప్పటి నుంచి పని లాపత్తాడు. ఆయన విగ్రహం పక్క పెట్టారు. ఇక అంబేద్కర్ వర్ధంతికి జయంతిగా చూడ పనిచేసాడు. ఇప్పటికీ కనీసము ఆ పనులు చూసారు మీరు. మొన్న సాడేసారు. మొన్న సాడేసి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఈ చూపడతాడు. ఇక ఈ చూపడిన విగ్రహం పెడుతున్నా, నాకు ఓట్లు వేయండి అంటాడు. ఇక మొన్న 2020 మొన్న 17th రోజు సెప్టెంబర్ 17th రోజు 17th సెప్టెంబర్ యొక్క తెలంగాణ
విమోచన దినోత్సవాన్ని దృష్టి మళ్లించడానికి ఆ రోజు 146 కోట్ల రూపాయలు విడుదల చేసినాడు. ఏడవైనా అర్థం కాదు ఇప్పటికి. ఇది అంచనాలు పెంచేది కాదు కదా. అంచనాలు కాళేశ్వరం లెక్కన దానిలో కూడా అంచనాలు వేస్తే దానిలో కమిషన్లు వస్తే ఒక్క రోజులో కంప్లీట్ చేస్తాడు ఆయన. దీనికి కమిషన్ రావే గల్లబట్టి అడుగుతాం కదా. అందుకే ఇది ఏ స్థాయిలో మీరు చూసిరు కదా. ఇలా ఆయనేమో సంవత్సరం లోపల గడి కట్టుకున్నాడు. 100 గదుల ప్రగతి భవన్ మాత్రం 100 ఒక సంవత్సరం లోపల పూర్తి చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు, కులుపుతున్నాడు అలా మంచిగా. మంచిగా సచివాలయాన్ని కూల్చేసిండు. 800 కోట్లతో ప్రజాధనంతో ప్రజల సొమ్ముతో సచివాలయాన్ని కడుతున్నాడు. సచివాలయానికి నాకు తెలిసి ఇప్పటికి 4 సార్లు వేయండు. 4 సార్లు ఇప్పుడు సచివాలయానికి వేయండి. ఇప్పటికి అవుతుందా పనులు అవుతుందా కమిషన్లు కూడా అడుగు అవి కూడా కదా కాంట్రాక్టర్ అవుతుందా లేదా బాగా అవుతుందా లేదా 4-5 సార్లు వేయండు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాను నేను 2016లో నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాను. పనులు ప్రారంభించిన అని చెప్పి వాగినవు, నువ్వు మొత్తుకున్నావు, మొరిగినవు. మరి ఒక్కసారన్నా ఈ ప్రాంతానికి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పనులు ప్రారంభమైనాయా? అసలు నేను పైసలు ఇచ్చినా ఎందుకు రాలేకపోతున్నావు? అంబేద్కర్ గారి విగ్రహం అంటే నీకెందుకు నిర్లక్ష్యము? కట్ట అంటే కట్ట అని చెప్పు. ఊసరోళ్ళు భయపడుతుందట. నాకంటే రంగులు మాస్టర్ కొత్తోడు ఎవరొచ్చినా చూస్తానికి కేసీఆర్ అట. అది వస్తుంది రేపు గూగుల్ వచ్చినట్టే మళ్ళీ వస్తుంది. గూగుల్లో వెస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అంటే కేసీఆర్ వస్తుంటే ఊసర వెళ్ళి దానిలో కూడా నేనేస్తాయి ఫస్ట్. ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసి మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి రాజకీయ లబ్ధి పొంది అధికారాన్ని కాపాడుకోవాలి. తిరిగి అధికారాన్ని చెలాయించడానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పండాగలు పడుతున్నాడు. ఇలా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే నీ తాత తరంగా నీ తరంగా రాష్ట్రం ఒక పేజీ తలుపు చూడు చెప్తాను. ఈ సంగతి చెప్తాను. ఒకడు రాజ్యాంగాన్ని తిరిగి అసలు సమర్థించుకున్న మూర్ఖులకు సిగ్గుండాలి కొంచెమన్నా. ఇంకా సమర్థించుకున్న కొంతమంది ఆయన సంకలు చేరారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే ఏముంది అసలు? నీకున్న ఇబ్బంది అని చెప్పాలి కదా. నీకున్న ఇబ్బంది చెప్తే దాన్ని పరిష్కారం చూపడుతుంది. దాన్ని సవరణ చేయి, అభిప్రాయం చెప్పు, ఇబ్బంది లేదు. కానీ తిరిగి రాయాలంటే రేపు అంబేద్కర్ విగ్రహం వద్దు, నేనే రాజ్యాంగాన్ని రాస్తున్నా కాబట్టి నా విగ్రహం మిమ్మల్ని అంబేద్కర్ ఎందుకంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. 17 సెప్టెంబర్ అందుకే చెప్తలేడు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయింది, రేపు ఇంకో మహనీయుడు అవుతుంది. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. ఈ దగుల్బాజీ మాటలు నమ్మకండి, ఈ ప్రగల్భాలు నమ్మకండి. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహము 2016లో ప్రారంభిస్తున్నటువంటి పనులు మొన్న ప్రారంభించాడు. ఇది ఇంకా 5 సంవత్సరాలు కాదు నాకు తెలిసి. ఈ ప్లేస్లో అసలు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సాధ్యమా ఫస్ట్ చూడాలి. ఈ కన్స్ట్రక్షన్ చూస్తే మాత్రం నాకైతే నమ్మకం అనిపిస్తలేదు. అందుకే ముఖ్యమంత్రి ఒక్కసారి రా, అక్కడి నుంచి బయట రా. నేను ప్రధానమంత్రి రాకపోతే చాలా బిజీ కదా, నువ్వు ఏం పుట్టిందో నేను ఏడవన్నాడు. జ్వరం వచ్చిందట. జ్వరం ప్రధానమంత్రి వస్తున్నాడనే జ్వరం వచ్చాయి. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక ప్రధానమంత్రి పేరు చెప్తే గడగడ అంటాను నేను. జ్వరం వచ్చిందాడ సార్కి బాగా జ్వరం. మొన్న జ్వరం రాలేన టైం జ్వరం వచ్చిందాడ. రేపు ప్రధానమంత్రి వస్తే కూడా కనీసము అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అట. ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినా ప్రభుత్వ ప్రోగ్రామ్ అయినా ఎయిర్పోర్ట్కి వచ్చి కనీసము ఒక గౌరవ ప్రధానమంత్రి గారికి నువ్వు వంగి దండాలు అప్పుడు పెట్టినావు. అట్లా 2 సంస్కారంగా ఒక నమస్కారం చేస్తే అయిపోయా. కానీ సంస్కారం లేదా నీకు? సంస్కారం లేదు, సంస్కారం హీనుని నువ్వు. నవ్వుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇచ్చిన హామీలన్నీ ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలి. దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు సమాధానం చెప్పు. ఫస్ట్ ఉన్న ఉప ముఖ్యమంత్రి ఎందుకు తొలగించినావు చెప్పు. నువ్వు ఫస్ట్ దళితులకు 3 ఎకరాలు ఎందుకు ఇస్తలేవో చెప్పు. అంబేద్కర్ గారి విగ్రహము ఎందుకు పెడతలేవో చెప్పు. ఇన్ని రోజులు ఎందుకు టైంపాస్ చేసావో చెప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి ఎందుకు వస్తలేవు? దళిత బంధు ఇంకా ఎందుకు ఇస్తలేవు? ఎట్టి బస్సులో ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. దయచేసి తెలంగాణ సమాజం జాగృతంగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి రాకపోవడానికి ప్రైవేట్ ప్రోగ్రామ్కి రావాల్సిన అవసరం లేదంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ట్వీట్లు చేస్తున్నారు. ఈక్వాలిటీ పేరు మీద వచ్చిన వాళ్ళ ట్వీట్ కార్డ్ గాడికే ఉంటారు, అంతకంటే బయటికి రాలేరు. సమాజం ఏమనుకుంటే తెలుసుకొని చెప్పండి. ప్రైవేట్ ప్రోగ్రామా ప్రభుత్వ ప్రోగ్రామా కాదు,
ఒక గౌరవప్రదమైన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు నీకు అన్ని సలహా పంపించే ఈ అడగడంలో బుద్ధి ఉండాలి. వీళ్ళు పోయి ముఖ్యమంత్రికి కలుస్తారా? వీళ్ళు పోయి ఆ గేడి కొట్టుమని చెప్పుర్రి. ముఖ్యమంత్రి పక్కన ఉండి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి సార్ నేను మంత్రిని మాట్లాడుతున్నా, నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడే స్థాయి ఉన్న వ్యక్తులను విమర్శించమని చెప్పండి. మీకే గతి లేదు, మీకే అపాయింట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రికి వీళ్ళు మాట్లాడట. వీళ్ళు అంటే వాళ్ళ ముఖ్యమంత్రి లెక్కనే అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరు మీద వచ్చిన మోడీ ఈ తెలంగాణకు ఈక్వాలిటీ చూపించట్లేదు, ఇతర రాష్ట్రాలు ఇండోలో ఏం చేసిండు అంటున్నా, ఇండోలో ఏం బీకిండి అంటున్నా. ఈయన వినప్పుడు మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, ఈ మంత్రులందరూ చాలామంది పోయి కలిసిరు కదా, మరి ఇండోలో ఏం చేసారు? మరి 7 సంవత్సరాలు ఏం చేసి నాకు అర్థం కాలే. ఈ ఈక్వాలిటీ గురించి, ఈ అన్యాయం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని రోజులు మోడీ గారు కలిసినప్పుడు ఎందుకు మాట్లాడలే? అప్పుడు ఏ విషయంలో కలిసిండు? ఎందుకు వంగి పొర్లు దండాలు పెట్టిండు? చెప్పాలి. అప్పుడు ఏం మాట్లాడు? మీరే ఇచ్చారు, బ్రేకింగ్ ఇచ్చారు కదా, 1 గంట పాటు తెలంగాణ అభివృద్ధిపై చర్చలు అని ఇస్తారు కదా. మరి ఏం చర్చలు జరిపాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి కదా. ఈ లేఖలు అప్పటి రాలే చెప్పాలి కదా. మరి నిన్న ప్రధానమంత్రి వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడచ్చు కదా, సార్ మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది వద్దన్నారా? మోడీ గారు ఫోన్ చేసి చెప్పిరా నువ్వు తెలంగాణ అభివృద్ధి మాట్లాడకు అని చెప్పిరా? మరి నిన్న మన పోయి ఏం చేసిండు? మనం ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతాను ఎందుకు అన్నాడు? అప్పుడు గుర్తురాలి ఈక్వాలిటీ. వీళ్ళ మాటలు ఎవరు నమ్మడు, అంత పిట్టల దూరం మాటలేపోయింది కదా కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.